అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మన అనారోగ్యం రాకుండా ఉండాలి అని అంటే మనం మొదటి నుంచి కూడా తీసుకునే ఆహారం ఎంతో ఆరోగ్యకరమైనదై ఉండాలన్నమాట. సో అంతేకాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా, రుచినిచ్చే విధంగా ఉంటే అందరూ ఇష్టంగా తింటారు. అలాంటి ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన ఆహారమే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో తయారు చేసి మీ అందరి కోసం అందిస్తున్నాం. మీ అందరూ ఫాలో అవుతున్నారు అని నేను అనుకుంటున్నాను. మరి ఈ రోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన ఆహారాన్ని మనకు అందిస్తున్నారు మేడం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, హౌ యూ? ఫైన్ వెల్ అన్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను మ్యామ్. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. యా, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మ్యామ్, ఇప్పుడు మేలైన రుచిలో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? మనము ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం గుండె ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి. ఈ మధ్య కాలంలో చాలా మందికి యంగ్ ఏజ్ అని గుండెపోట్లు అన్నీ వస్తూ ఉంటున్నాయి. అవును. సో దానికి మెయిన్గా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉండడం, కొవ్వు అధికంగా పేరుకొని పోయి ఉండడము, అలానే మనకి రక్తపోటు అధికంగా ఉండడం. యంగ్ ఏజ్ వాళ్ళకి 35 years ఉన్న వాళ్ళకి మధ్య రక్తపోటు అధికంగా ఉంటుంది. సో ఇవన్నీ న్యాచురల్గా తగ్గించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాంటి దానిలోనే మనం ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటి మ్యామ్ ఇంతకీ అది? అదే పల్లి కొబ్బరి స్వీట్. ఓకే, సో పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో మనం పల్లి కొబ్బరి స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వేయించిన పల్లీలు, బెల్లం, కొబ్బరి తురుము, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, సో ఆ పల్లీలు ఇంకా బెల్లాన్ని కలిపి మనం మంచిగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. ఓకే, మిక్సీ జార్లో వేసేసుకున్నాం. సో వేసేనా? వేసేయండి. ఒక కప్పు పల్లీలు, వేయించుకున్న పల్లీలు, అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లం. బెల్లం, హాఫ్ కప్పు బెల్లం. మనం ఎంత చేసుకుంటున్నామో ఆ స్వీట్ కి సరిపడా బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మనం జనరల్ గా పీనట్ బటర్ అందరూ బ్రెడ్ పైన వేసుకుంటారు. సో దాని బదులు ఈ మిశ్రమాన్ని కూడా మనం వేసుకున్నట్టు చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇదంతా కూడా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకునేటువంటి మిశ్రమం ఇలా తయారని చూసారా? ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఉంది కదా, సో దీన్ని మనం కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో అలాగా బౌల్లోకి తీసేసుకున్నాం కదా. సో మ్యామ్ నాకు ఇవ్వండి, మీరు చెప్తూ ఉండండి, నేను చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాము? దీంట్లో నెయ్యి వేయాలా? నెయ్యి వేసేయండి. నెయ్యి మొత్తం వేసేనా? అంటే దీంట్లో మనకి ఒక 1 స్పూన్ అయితే కంప్లీట్ గా ఉంది. ఆ 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుంటున్నాము. వేసేసుకొని కలిపేసేయండి. ఇది కూడా వేయాలా? దాని మధ్యలో మనం స్టఫింగ్ లాగా చేసేసుకున్నాం అనమాట. సో ఒకసారి నెయ్యి వేసుకుంటే ఇంకా స్మూత్గా అవుతుంది కదా, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఇలాగ స్వీట్ తయారు చేసినప్పుడు నెయ్యి లేకపోతే అసలు ఆ టేస్ట్ అనేది ఉండదు. అట్ ది సేమ్ టైం నెయ్యి కూడా చాలా మంచిది కాబట్టి అలాగా మనం ఇది చపాతీ రోల్ చేసుకున్నట్టుగా చేసేసుకున్నాం. అంటే చిన్న చిన్న ఓకే ప్యాన్ కేక్స్ లాగా ఫస్ట్ చేసేసుకొని దానిలో మనం అది స్టఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా స్ప్రెడ్ చేసుకొని, అంటే ఏంటంటే మనం ఫస్ట్ లడ్డూ లాగా చుట్టుకోవాలి, ఆ తర్వాత స్ప్రెడ్ చేసుకొని ఇది స్టఫ్ చేసేసుకోవాలి. ఓకే, ఈ కొబ్బరి తురుము ఏదైతే ఉందో ఇది మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని నేను ఇలా సైడ్ తిప్పేస్తే సరిపోతుంది. ఓకే, యా. సో చాలా బాగుంది మ్యామ్, చాలా అంటే డిఫరెంట్గా ఉందన్నమాట. ఓకే, ఇలా తయారు చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. అంటే ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా కొంచెం ఒక డిఫరెంట్ స్టైల్లో తయారు చేసాము. ఇలా తయారు చేసి కట్ చేయాలా? ఓకే, సో నేను అన్ని ఇలా తయారు చేసి పెట్టేస్తాను మ్యామ్. మీరు అసలు దీనికి ఉన్న ఉపయోగాలు ఏంటి, అసలు ఎవరెవరు తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోవాలో చెప్పండి. ఇది మనం ఇందాక అనుకున్నట్టుగా మనకి అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఈ పల్లీలు అనేటువంటివి మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా కంట్రోల్లో చేస్తుంది. మనకి అంటే కంటికి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నివారించడానికి, అంటే ఎప్పుడో వచ్చిన వాటికి కాకుండా ముందుగానే మన కంటి ఆరోగ్యం బాగుండాలి అంటే పల్లీలు రోజు ఒక గుప్పడన్నా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఇంకా కూడా మనకి జీర్ణాశయ శక్తి కూడా బాగుంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఉడకబెట్టినటువంటి పల్లీలు రోజు ఒక గుప్పెడు తీసుకున్నట్లయితే మనకి ఒబిసిటీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా మనం వేయించుకున్న పల్లీలు తీసుకున్నా మనకి సేమ్ బెనిఫిట్స్ కూడా వస్తుంటాయి. చిన్నపిల్లలకు ముఖ్యంగా ఈ రకమైనటువంటి ఫుడ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ మానసిక ఎదుగుదలకి శారీరక ఎదుగుదలకు కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. ఓకే, అంతేకాకుండా దీంట్లో పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవడం జరిగింది కదా, దానివల్ల ఎటువంటి ఉపయోగం? పచ్చి కొబ్బరిని కూడా మనకి సేమ్ అనమాట, మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అలా పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకు కూడా చాలా బాగుంది. అంటే ఏ వయసు వాళ్ళైనా కూడా, మహిళలు పురుషులు ఎవరైనా కూడా దీన్ని తీసుకోవచ్చు, అన్ని వర్గాల వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని చెప్పాం కదా, అలానే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అనమాట. సో పిల్లలు జనరల్గా పీనట్ బటర్ ఇష్టపడుతూ ఉంటారు కదా, సో మనం బయట కొనుక్కొచ్చి ఇచ్చిన దానికంటే ఈ మిశ్రమం ఉంది చూసారా, ఆ మిశ్రమాన్ని మనము రోజు వాళ్ళకి ఒక 3 to 5 grams చొప్పున కూడా తినిపించవచ్చు. సో వాళ్ళు చేసే యాక్టివిటీస్కి, వాళ్ళ మెటబాలిక్ అంత ప్రాసెస్కి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇంకా కూడా మనకి ఇది పిత్త దోషాలను కూడా తగ్గిస్తుంది అనమాట. సో హైపర్ అసిడిటీ వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. అండ్ మనకి దీంట్లో మనం బెల్లమే యూజ్ చేసాం కదా, అంటే డయాబెటిక్ పేషెంట్స్ తినొచ్చా అసలు ఈ కాంబినేషన్ అనేది? డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా తినొచ్చు, ఎందుకంటే మనం బెల్లం వాడుతున్నాం కాబట్టి అది షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, పైకి ఎక్కువ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అలానే మనకి బీపీ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఎవరికి ఇది తినకూడదు అనే వాళ్ళు ఎవరు లేరు, అందరూ తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా దీనివల్ల మనకి కాల్షియం ఇంకా ఐరన్ కూడా అధికంగా వస్తుంది. సో 2 టాబ్లెట్స్ కాల్షియం, ఒకటి ఐరన్ టాబ్లెట్ ఒకటి వేసుకునే బదులు ఇలా ఒక లడ్డు రోజుకొకటి తిన్నట్లయితే మనకు కావాల్సినటువంటి కాల్షియం, ఐరన్, అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎస్, సో మనకి స్వీట్ అంటే ఇది కంప్లీట్ గా అటు స్వీట్ కాదు ఇటు హాట్ కాదు, అంటే మనకి దీంట్లో కొబ్బరి కూడా మిక్స్ అయ్యింది కదా, కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ అనేది కూడా చాలా క్రంచీగా బాగుంటుంది కదా. సో ఇప్పుడు మనం తయారు చేసుకునే మిశ్రమం ఎన్ని రోజులు ఉంటుందంటారు? సుమారు ఒక 2 రోజుల, లేకపోతే ఇది ఒక 3 to 4 days వరకు ఉంటుంది మనకి. ఉంటుందా? సో చూసారు కదా నేను ఎలా అయితే తయారు చేశాను, మీరు కూడా అలాగే తయారు చేసేసి చక్కగా ఒక బాక్స్ లో స్టోర్ చేసేస్తే మూత పెట్టేసి 3 నుంచి 4 రోజుల వరకు ఉంటుంది కాబట్టి రోజుకు ఒకటి చెప్పుని తినేసేయండి, ఇంకొక 2 చేస్తే అయిపోతుంది. ఓకే, సో కొబ్బరి తీసుకోవడం వల్ల కూడా డైజెషన్ ఈజీగానే అవుతుంది అంటారు కదా మ్యామ్? చాలా ఈజీగా అవుతుంది, ఎందుకంటే దాంట్లో కూడా అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ అయిపోతుంది, లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి, గుండెకి ఆరోగ్యంగా ఉంటుంది, అలానే మనకి బాగా చలవ కూడా చేస్తుంది. ఇలా తయారు చేసేసుకున్నానండి, నేను ఆల్రెడీ సర్వ్ చేసేస్తున్నాను. చూడండి, ఒక ప్లేటింగ్ కూడా చేసేస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడడానికి. ఫస్ట్ ఏదైనా సరే కళ్ళకి ఇంపుగా ఉండాలి అని అంటారు కదా, చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంటే ఆటోమేటిక్ గా మనకి తినాలి అనే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో అలా తయారు చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి పల్లి కొబ్బరి స్వీట్ రెడీగా ఉంది. ఓకే, చూసారు కదా, పల్లి కొబ్బరి స్వీట్ అయితే తయారు చేసేసాను. ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా చేయాలి, కానీ చూడ్డానికి అయితే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. అసలు ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేయాలని ఉంది, టేస్ట్ చేస్తాను. మనము సాధారణంగా ఖాళీగా ఉన్నప్పుడు కొంచెము పల్లీలు లేకపోతే బెల్లం పక్కన ఉంటే అలా 2 మిక్స్ వేసుకొని తింటూ ఉంటాం కదా. ఆ పల్లీలు బెల్లం కాంబినేషన్లో మధ్యలో ఆ కొబ్బరి తురుము క్రంచీగా, ఆహాహాహా, వేరే లెవెల్ ఉందబ్బా. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే, చాలా అంటే చాలా బాగుంది, నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. సో మరి ఇంత రుచికరమైన, ఇంత ఆరోగ్యాన్ని మనందరికీ అందించే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పల్లీ కొబ్బరి స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన పల్లీలు, బెల్లం, కొబ్బరి తురుము, నెయ్యి. పల్లీ కొబ్బరి స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వేగించిన పల్లీలు, 1 కప్పు బెల్లము వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో నెయ్యి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చపాతీలా చేసుకొని మధ్యలో కొబ్బరి తురుమును స్టఫ్ చేసి చుట్టూ క్లోజ్ చేసుకుంటే అధిక రక్తపోటును తగ్గించి కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తూ కంటి సమస్యలను తగ్గించే పల్లీ కొబ్బరి స్వీట్ రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిలన్నీ కూడా తగ్గుముఖం పట్టి డయాబెటీస్ నార్మల్లో ఉండాలి అంటే ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది.
అదేంటంటే జామాకులని చక్కగా పేస్ట్ లాగా చేసుకొని, అంటే 2-3 జామాకులను తీసుకొని పేస్ట్ లాగా చేసి ఒక 1/2 స్పూన్ తేనె కలిపి ఉండలాగా కట్టుకొని రోజు ఉదయం పరగడుపున తిన్నట్లయితే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. అలానే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో షుగర్తో ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, మీ గ్లూకోజ్ లెవెల్స్ని నార్మల్గా ఉంచుకోండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో మనకి కంటి చూపు మెరుగ్గా ఉండడానికి, సో కంటికి సంబంధించినటువంటి నరాలు ఆరోగ్యంగా ఉండడానికి ఒక మంచి రెసిపీని, మంచి సంజీవనిని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? అదే వెన్న నువ్వుల లడ్డు. లడ్డు వెన్న నువ్వుల లడ్డు ఏంటా అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందామా? కొబ్బరి తురుము, బాదాం పప్పు, నువ్వులు, సోమ్, వెన్న, మిరియాల పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? ప్యాన్ కావాలా? ప్యాన్ కావాలి. ఓకే, మనం స్టవ్ వెలిగించేసుకొని, సో మనం ఇప్పుడు తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకటొకటిగా మనం డ్రై రోస్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ మొత్తమా? మొత్తం కదా, హాఫే. 1 స్పూన్. 1 స్పూన్, ఎందుకంటే మనం బటర్లోనే ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం యూస్ చేస్తాం కాబట్టి. ఓకే, సో వెన్న వేసుకున్నాము. ఎస్, అంటే ఇది ఎవరికి మ్యామ్ ఎస్పెషల్లీ? అందరికీ కూడా అనమాట. కళ్ళు బాగుండాలి అంటే మన నేత్రాలు అంతా కూడా హితకరంగా ఉండాలి. ఎక్కువగా మనం స్ట్రెస్ అవ్వడం వల్ల ఇప్పుడు యంగ్ ఏజ్ లోనే మనకి సైట్ పెరగడము, లాంగ్ సైటెడ్నెస్, షార్ట్ సైటెడ్నెస్ ఇవన్నీ వస్తున్నాయి కదా. అవి ఎందుకంటే చూపు మందగించడం, ఎందుకంటే కంటికి సంబంధించినటువంటి నరాలు సరిగా పనిచేయకపోవడం, వాటిలో అబ్స్ట్రక్షన్ రావడం వల్ల మనకి ఒక ఇమేజ్ కరెక్ట్గా మన కంట్లో డెవలప్ అవ్వట్లేదు అనమాట. ఓకే, సో ఇది వేసేయండి, మొత్తం వేసేయండి. ఎందుకంటే నువ్వులు మనం అనుకున్నాం కదా, సో నువ్వులు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం. ఓకే, ఒక 1/2 కప్ నువ్వులు తీసుకున్నాము. ఒక 10-12 బాదాము. ఓకే, బాదం ఒక 1/2 కప్పు సోంపు. ఓకే, అంటే మనకు ఒక 3 స్పూన్లు అయితే కంప్లీట్గా ఉంటుంది. తర్వాత ఒక కప్పు కొబ్బరి. ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమేనా? ఎండు కొబ్బరి తురుమైనా పర్లేదా? ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి బాగుంటుంది అనమాట. అండ్ అది మనం రోస్ట్ చేస్తూ ఉంటాం కదా, సో దానివల్ల ఏమవుతుందంటే దీని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎన్హాన్స్ అయిపోతాయి అనమాట. అంటే దాని యొక్క అది కరెక్ట్గా పనిచేస్తాయి మనకి. ఓకే, యా. సో ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా వేగించుకోవాలి. కానీ ఈ కాంబినేషన్ నువ్వులు చాలా మంచిది అని అంటూ ఉంటారు, ఎముకలకు కూడా ఎంతో బలాన్ని ఇస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది నువ్వులు తినట్లేదు కదా. అవును, వేడి చేస్తుంది అనేసి కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఈ నువ్వులు మనకి అధికంగా కాల్షియం సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఐరన్ కూడా మనకి అధికంగా లభిస్తుంది. అండ్ ముఖ్యంగా కళ్ళకి సంబంధించినప్పుడు కొన్ని మజిల్స్ ఉంటాయి కదా, వాటికి ఈ కాల్షియం అనేది చాలా అవసరం. అండ్ మజిల్ డెవలప్మెంట్ కూడా మనం తీసుకున్నటువంటి ఈ బాదాం అనేది చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. ఈ బాదాము, ఈ సోంపు అనేటువంటివి కళ్ళకి చాలా హితకరంగా ఉంటాయి. సో రోజు ఒక 5 to 6 బాదాము, ఒక టీ స్పూన్ మనం సోంపు తిన్నట్లయితే మనకి న్యాచురల్గానే ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది వేగిందమ్మా? వేగింది. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా గ్రైండ్ చేసేసుకుందాం. యా, సో మిక్సీ జార్లో వేసేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకుందాం. సైట్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి తీసుకుంటే కొంచెం సైట్ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? చాలా బాగా తగ్గుతుంది. క్రమంగా మనం వారం రోజులు కంటిన్యూస్ గా ఇది తీసుకున్నట్లయితే మనకి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా చిన్నపిల్లలకు పెట్టాలి, అలానే పెద్దవాళ్ళకి కూడా కొంచెం న్యాచురల్ గా ఏజ్ వల్ల మనకి కంటి చూపు మందగిస్తుంది కదా, వాళ్ళందరికీ కూడా రోజుకి ఒక లడ్డు పెట్టినట్లయితే రోజు తీసుకోవచ్చు. ఒక లడ్డు రోజు ఒక్క తీసుకోవచ్చు. ఓకే, సో ఈ మిశ్రమం అంతా కూడా మనం ఇంకా మిరియాల పొడి కూడా ఉంది కదా, సో ఇది కూడా దీనిలోనే వేసేసి మనం గ్రైండ్ చేసి మొత్తం వేసుకుంటామా? మొత్తం కాదు, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం. కొంచెం ఇంత క్వాంటిటీలో మనం మిరియాల పొడి తీసుకున్నాం. సో ఇది కూడా ఈ దానిలోనే వేసేసి మిశ్రమం వేసేసి మనం ఇప్పుడు ఇదంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారని చూసారా, పేస్ట్గా ఉంది. మధ్య మధ్యలో కొంచెం నువ్వులు కూడా అలా తగులుతుంటే దీనిని మనం ఒక చిన్న కప్లోకి తీసేసుకున్నాం. ఒక స్పూన్, సో బటర్ స్పూన్ తోటి మనం వాడేసుకోవచ్చు.
సో అలాగా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎవరైనా కూడా రోజుకి ఒక లడ్డు కనుక తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది, కళ్ళకి ఇంకా ఇంకా మంచిది. చిన్నపిల్లలు ఈ రోజుల్లో సెల్స్, చిన్నపిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా ఖాళీ దొరికితే చాలు సెల్లు చూస్తూనే ఉంటారు, పగలు లేదు రాత్రి లేదు. సో అలాంటి వాళ్ళు కళ్ళ స్ట్రెయిన్ అవ్వకుండా, మనకి సైట్ పోకుండా, ఆ సైట్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇలాంటి లడ్డు ఒక్కటైనా రోజుకి తీసుకోవాలన్నమాట. సో కొద్దిగా నీళ్ళు పోసి అలా లడ్డూలాగా తయారు చేసేసుకుందాము. మనం లడ్డు కదా అన్నాం కదా అని చెప్పేసి పెద్ద పెద్ద లడ్డూలు చేసేసి తినేసేయడం కాదు. ఇది సంజీవని, మనకి ఒక మెడిసిన్ లాగానే మనం చెప్తూ ఉంటారు కాబట్టి మేడం మనం కూడా ఒక ఔషధం లానే తీసుకోవాలన్నమాట. లడ్డూలు, బాదం పప్పులు ఉన్నాయి, లేకపోతే కొబ్బరి తురుము ఉంది అని చెప్పి తీసేసుకోవద్దు ఎక్కువ. ఒక ఔషధం లాగా తీసుకుంటే బాగా పనిచేస్తుంది అనమాట. సో మనం అలాగా ఆ సైజు లడ్డూలు తయారు చేసుకొని తీసుకుంటే రోజుకి ఒక లడ్డు తింటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా. ఓకే, అండ్ ఇప్పుడు ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మ్యామ్? ఇది ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఓకే, చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చా? చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, కొంచెం క్వాంటిటీ. మనము 3 to 4 years అంటే వాళ్ళు తినే అన్ని పెడుతూ ఉంటాం కదా ఫుడ్స్ అన్ని కూడా. సో 3 to 4 years నుంచి స్టార్ట్ చేసేయచ్చు మనం. ఓకే, సో న్యాచురల్ గానే వాళ్ళ ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది, అలా వాళ్ళ మెమరీ పవర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వాళ్ళ బ్రెయిన్ కి కూడా చాలా బూస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఎక్కువగా ఫోన్స్ చూడడం కానీ అంటే స్క్రీన్ టైం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆ ఇంపాక్ట్ అనేది కళ్ళపైన చాలా పడుతుంది. సో అధికంగా స్ట్రెస్గా ఉన్నప్పుడు, లేకపోతే మన ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మన కంటి చూపు పైన దాని యొక్క ప్రభావం ఉంటుంది అనమాట. సో అందుకని అలాంటి కండిషన్స్లో కూడా మనం రోజుకు ఒక లడ్డు ఇలా తిన్నట్లయితే మనకి స్ట్రెస్ తగ్గుతుంది, కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి డస్ట్ వల్ల కూడా కొంతమందికి సో కళ్ళలో నుంచి ఎక్కువగా నీళ్లు కారడము, స్ట్రెయిన్ అయిపోవడం కొంత తొందరగానే. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా లడ్డు తిన్నట్లయితే కళ్ళు బలంగా కూడా ఉంటాయి అన్నమాట. సో కళ్ళకి కావాల్సినటువంటి ధాతు పోషణ ఉంటుంది చూసారు, అదంతా కూడా మనకి ఈ ఇంగ్రీడియంట్స్ లో లభిస్తాయి. ఓకే, సో ఇక్కడ మనం వాడింది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం చక్కగా కూడా ఇలాగా సంజీవని లాంటి ఔషధాన్ని మనం తయారు చేసేసుకున్నాము. అందరికీ కూడా ఎంతో ఉపయుక్తకరమైంది. సో కాబట్టి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మీకు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మీరు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఆ పౌడర్ ని ఇలా లడ్డులాగా చేసుకోవచ్చు, లేదంటే పాలలో కూడా వన్ స్పూన్ డైరెక్ట్ గా కూడా తినేసేయచ్చు. ఓకే, సో నేను యాక్చువల్గా ఇది స్వీట్ అని కూడా దీంట్లో మీకు కొంచెం మిరియాల పౌడర్ కూడా యాడ్ చేశారు కదా, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తో ఉంటుంది కదా. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం కఫాన్ని పెంచుతాయి అనమాట, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా. సో మిరియాలు వేస్తే ఏమవుతుందంటే దాన్ని ఈక్వలైజ్ చేసేస్తుంది అనమాట. అలానే డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే, సో చూసారు కదా ఇలాగా దాని వాల్యూస్ చెప్తూనే, దానిలో ఉన్న ఔషధ గుణాల గురించి చెప్తూనే మేము ఇక్కడ లడ్డూలు కూడా తయారు చేసేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడ్డానికి అయితే మాత్రం. రోజుకి ఒక లడ్డు తింటే ఇంకేముంది, హెల్త్ ఆరోగ్యం మన సొంతం అయిపోతుంది. మరి ఇక్కడ రెడీ అయిపోయింది సంజీవని. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి వెన్న నువ్వుల లడ్డు రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా వెన్న నువ్వుల లడ్డు వెన్నలాగా కరిగిపోతుంది, అలా చూస్తుంటేనే చెప్పేసేయచ్చు. మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వెన్న నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, బాదం పప్పు, నువ్వులు, సోమ్, వెన్న, మిరియాల పొడి. వెన్న నువ్వుల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 చెంచా వెన్నను వేసి, వెన్న కరిగాక 1/2 కప్పు నువ్వులు, 10 బాదాం, 3 చెంచాల సోంపు, 1 కప్పు కొబ్బరి తురుము వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో 1/2 చెంచా మిరియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకుంటే కంటి చూపును మెరుగుపరిచి కళ్ళను బలంగా ఉంచి స్ట్రెస్ను తగ్గించే వెన్న నువ్వుల లడ్డు రెడీ. చూసారు కదా, మరి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను ఎలా ఉందో టేస్ట్ కూడా చేసేస్తాను. ఓకే, అంటే నేను కొంచెం స్వీట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ కొంచెం ఏమంటారు ఆ నువ్వుల ఫ్లేవర్ ఎక్కువ ఉంది. నువ్వులు అండ్ అలాగే ఆ కొబ్బరి క్రంచినెస్, దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది.
చాలా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. మేడం చెప్పినట్టుగా దీన్ని మనం ఒక ఔషధంలా కనుక తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.